గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు కరెక్ట్గా 3 రోజుల కిందటి నుంచి ఈ వార్త వైరల్ అవుతోంది. ఒక 9 ఏళ్ల పాపని 6గురు కలిసి అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఎప్పుడు ఆగొచ్చు అంటారు ఇలాంటివి? ఏం చేస్తే ఆగుతాయి? 2012 మీకు గుర్తుందా? నిర్భయ రాత్రి సెకండ్ షోకి వెళ్ళి వస్తుంది ఆ అమ్మాయి. జరగకుండా ఘటన అంతా జరిగింది. ఏదో చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 12 ఏళ్ళు, 12, 24. ఇప్పుడు మనం అది వీడియో చూశాను. 6గురు, అందులో మైనర్లు, ఒక 54 ఏళ్ళ వాడు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఆత్మవత్ సర్వభూతాన్ని చంపేసి ఆ పిల్లని కాలంలో మూటగట్టి పడేశారు. అంటే హార్డ్లీ వీళ్ళు ఒక గంట సేపు ఆ అమ్మాయిని హింసించి ఆనందించి చంపేశారు. అంటే ఒక గంట సేపు కొన్ని క్షణాల సుఖం కోసం ఓ బిడ్డ ప్రాణం తీసేసి అంత కరుకుగా వాళ్ళు ఎలా తయారైపోయారు? బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సరైన బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నిర్బంధ విద్య ఉండాలి. కొన్ని దేశాల్లో చూడండి, వాడు కంపల్సరీగా ఆర్మీలో 2 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేయాలి. అది కంపల్సరీ, మ్యాండేటరీ. ఇలాంటి మ్యాండేటరీలు మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. మీరు గమనించండి. 52 సెకండ్లు పడుతుంది కదా జనగణమన. దాన్ని సినిమా హాళ్ళల్లో సినిమాకి ముందు చెప్పాలని ఏదో పెట్టారు ఒక 3 ఏళ్ల క్రితం. ఎప్పుడు అది ఎవడో కోర్టుకి వేశారు. వాళ్ళు చూడండి, ఏమిరా 52 సెకండ్లు నిలబడలేవా అని గడ్డి పెట్టడం మానేసి మీ ఇష్టం, ఐచ్ఛికం. ఇంకా సిస్టమ్ ఎలా బాగుంటుందమ్మా? ఇప్పుడు వాళ్ళని పెట్రోల్ పోసి కాల్ చేయాలని కామెంట్లు పెట్టారు, లేకపోతే వాళ్ళని ఎండలో నిలబెట్టి చంపేయలేదో కామెంట్లు పెట్టారు. కానీ మన చట్టాలు ఎలా ఉన్నాయంటే, ఏదో అంటారు ఇంగ్లీష్లో జువైనల్ అంటే వాడు 14 ఏళ్ల లోపు వాడైతే జువైనల్ ఏదో పేరు వాడికి. వాడు స్క్రూ డ్రైవరు శరీర భాగాల్లో పెట్టి తిప్పేసేటువంటి లో క్లాస్ ఫెలోస్కి వాడు బాలుడు అలాంటి పదాలు వాడచ్చా? వాడు మృగం, వాడు రాక్షసుడు. ఎవరెవరు ఏ భాగాల్లో ఇబ్బంది పెట్టారో ఆ భాగాలు తీసేస్తే అయిపోతుంది కదా. అది పబ్లిక్లో చేస్తే అయిపోతుంది కదా. చట్టాలు మారాలి, ప్రజలు కూడా మారాలి, ప్రభుత్వాలు కూడా మారాలి. శివాజీ దగ్గరికి యుద్ధంలో గెలిచిన తర్వాత ఒక ముస్లిం స్త్రీని తీసుకొచ్చారు పల్లకీలు. సార్ మీకు గిఫ్ట్ తెచ్చామన్నారు. ఆయన ఏదో అనుకుంటే ఓపెన్ చేస్తే ఆవిడ ఉన్నారు. శివాజీ వెంటనే, అమ్మ క్షమించండి, మీరు చాలా అందంగా ఉన్నారు, నేను మీ కడుపును పుట్టుంటే నేను కూడా ఇలా ఇంకా అందంగా ఉండేవాడినేమో, మా వాళ్ళు తెలియక తెచ్చారు అని చెల్లికి సారీ ఇచ్చి పంపినట్టు ఆవిడికి సారీ పెట్టి పంపించారు. మరి అలాంటి శివాజీ గురించి చెప్పేవాళ్ళు లేరు. నువ్వు పీకే సినిమా చూసి ఓకే అనుకుంటావు. భార్యకి అర్ధభాగం ఇచ్చిన శివుడు నీకు కనబడట్లేదే. అందుకని మన వాళ్ళు చెప్పారు, మాతృభావన. మన స్కూల్లో ఎక్కడుంది? ఈ సిస్టంలో ఎక్కడుంది? దేవాలయాల్లో నేర్పించాలి, నేర్పించబడట్లే. బల్లో లేదు, అమ్మ ఒళ్ళో లేదు. ఎలా? ఎప్పుడో ఎక్కడో
మరి మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టున్నారు, ఇంటికి ఆడపిల్ల లేటుగా వస్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావా అని అడుగుతున్నారు కదా, అలాగే వాడిని కూడా అడగాలి. బాధ్యత సమంగా ఉండాలి. ఆ చిన్న బిడ్డ ఎంత క్షోభ అనిపించిందో, అప్పుడు నిర్భయ ఎంత క్షోభ అనిపించిందో. ప్రియాంక గుర్తుందా? అవును. శృతి గుర్తుందా? ఏంటి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత పటిష్ట వ్యవస్థలు ఉన్న తర్వాత చిన్న బిడ్డలు నాశనం అయిపోతున్నారు. ఇంకో రీజన్ ఏంటి, 1 year కిడ్డు, వాడికి ముద్ద తినిపించాలంటే సెల్ ఇవ్వాలి, లేకపోతే మా వాడు తినండి. ఇందాక వీడియో చూసాం, 2 ఏళ్ళు పిల్లోడు, 2 ఏళ్ళు. అక్కడ హిందీలో మంచి ప్రోగ్రాం జరుగుతుంది, శిల్పా శెట్టి వాళ్ళు కూర్చుంటారు. ఏంటమ్మా అది పేరు, టైటిల్? డాన్స్ షో నా గురించి. ఐ థింక్ సో, అదే అనుకుంటా. ఓకే. ఆ పిల్లవాడిని ఇలాగా చిన్న పల్లకీ లాంటి దాంట్లో తీసుకొచ్చారు, చూసాం అది. అవును, భగవద్గీత గురించి మాట్లాడాడు బాబు. హలో అన్నారు వాళ్ళు. ఏమంటాడు వెంటనే? హరే హాయ్ హలో చూడు, హరే కృష్ణ బోలో. 2 ఏళ్ళు ఉంటాయి. అంటే వాళ్ళ పెంపకాన్ని బట్టి ఆ పిల్లవాడు అలా తయారయ్యాడు, వాళ్ళ పెంపకాన్ని బట్టి వాళ్ళు అలా తయారయ్యారు. కాబట్టి ఆ పిల్ల ఆత్మ శాంతించాలి, ఆ తల్లి వేదనని మనం తొలగించలేం. కానీ శిక్ష బాగా పబ్లిక్లో పడాలి. ఎవరు చేసిన వాళ్ళు పబ్లిక్లో పడాలి. మీరు టెంపర్ సినిమా చూసారా? చూసాం కదా, ఎంత బాగుంటుంది కదా. అలా ఏమన్నా చేయాలి, అలా ఏమన్నా చేస్తే. ఇప్పుడు టెంపర్ సినిమాలో జరిగిందే కదా ఇప్పుడు మీరు చెప్పేది. కొన్ని మ్యాండేటరీలు చేయాలి, అంటే కంపల్సరీ. ఈ దేశంలో పౌరుడు అది ఫిక్స్డ్, అది తిన్నాక చేయగలుగుకోరా చెప్పాలా? నేను చెప్పక్కలే కదా. అలా ప్రతి గుడి, ప్రతి బడి, ప్రతి కోర్టు, ప్రతి ఆఫీసు, ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్, ఎవ్రీథింగ్ పొద్దున వస్తే మ్యాండేటరీ వందే మాత్రం, మళ్ళీ సాయంత్రం జనగణమన. చేయండి, మార్పు వస్తుంది. ఇలా చాలా మంచి చేయాలంటే చాలా చేయొచ్చు. ఎడ్యుకేట్ చేయడమే, ఇలాంటి వాళ్ళని ఎరాడికేట్ చేయడం. ప్రియాంక విషయంలో జరిగిందిగా, వెంటనే నలుగురు ఇన్ని చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. మీకు గుర్తుందా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వరంగల్లో? అది కూడా అంతే. నేను అప్పుడు రైలు ఎక్కుతున్నా, డే టైము, పేపరు చూసి చాలా హర్ట్ అయిపోయాను. ఎంత దారుణం. అలా బాధపడుతూ రైలు ఎక్కాను, తిరుపతి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక పడుకున్నా. మర్నాడు పొద్దున్న ఫోన్ వచ్చింది, నాకు బాగా గుర్తు. గంగాద్రి గారిని ఫోన్ చేశారు. నేను మామూలుగా ఇప్పుడైతే పొద్దున్న లేచాక మాట్లాడను, అప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడేశాను. 2009 ఐ థింక్, అంతే, బాగా గుర్తు. 14 ఏళ్ళ క్రితం కదా. నేను అలా నిద్దట్లోనే హరే కృష్ణ చెప్పండి సార్ అంటే, స్వామీజీ గుడ్ న్యూస్ అన్నాడు ఆయన. వాళ్ళు వేసేసారు సార్ అన్నాడు. అట్లా లేట్గా వెళ్ళి లేట్గా నిద్రపోవడం, లేట్గా లేచి ఇంకా ఫోన్కి లేచేసరికి ఏంటి గుడ్ న్యూస్ అంటే వాళ్ళని వేసారు. అలాంటి తక్షణ శిక్షలు పడడం, అలాగే పబ్లిక్గా పడాలి, అప్పుడు కొంత మార్పు వస్తుంది. అయితే ఆ తప్పు జరిగిన తర్వాత శిక్షల ద్వారా వచ్చే మార్పు కంటే ఆ తప్పు జరగకుండా ఉండేలాంటి జరగాలి. యాక్సిడెంట్ అయ్యాక రిపేర్ చేయడం కాదుగా, అది యాక్సిడెంట్ అవ్వకుండానే చూసుకోవాలి. చాలా అన్యాయం. ఆ తల్లి యొక్క రోదన, వేదన మనం ఎవరో తీయలేము. ఇక్కడున్న తల్లులకి, అక్కలకి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. కత్తిపేటతో
ఉల్లిపాయలు కూరగాయలే కాదు, అవసరమైతే వాళ్ళని కూడా తరగాలి. శ్రీ నారాయణ రెడ్డి గారు తెలుసా? ఆయన ఏమన్నారు? భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. మొన్న చిన్న పాప, గట్టిగా 7 ఏళ్ళు ఉండొచ్చు, వాడెవడో బాంబు పెట్టేశాడు బస్సుకి, స్కూల్ బస్సుకి, ఏదో కంట్రీలో. వాడు తుపాకీ పట్టుకుని ఉన్నాడు, బస్సు పెట్రోల్ వేసి తగలబెడతాను ఏదో చెప్పి పెట్రోల్ వేసాడు. ఈ పిల్ల సెల్ ఫోన్ ఉంది, బుర్రవాడింది అంతే. ఇమీడియట్లీగా ఇది ఉంటుంది కదా ఎమర్జెన్సీ, వాళ్ళకి మెసేజ్ పెట్టింది, వచ్చేసారు. 50 మంది పిల్లలు సేవ్ అయ్యారు. అర్జెంటుగా మా అక్కలిద్దరు మాట్లాడాలని కోరుకుంటున్నా ఈ విషయంలో. ఎవరు? దేవి అక్క, ఇంకో అక్క ఉంది, మాట్లాడతారు కదా, ఐద్వా ఏదో అంటారు కదా, ఓకే. ఇంకొక ఆవిడ కూడా ఉండాలి. వీళ్ళు అర్జెంటుగా మాట్లాడాలి. మరి 5 రోజులు అయిపోయింది, మాట్లాడారా? లేకపోతే మీరే మాట్లాడించండి. ఊరి పేరు తెలియదు కానీ బెంగాల్లో వాడెవడో హిందూ స్త్రీలను ఎత్తుకుపోయి రాత్రి అంతా వాళ్ళ ఆఫీసులో పెట్టుకుని, టీఎంసీ ఆఫీసులో పొద్దున్న పంపిస్తానంట. అది నోటికి రావట్లే, కాందహాలి ఏదో ఉంది ఆ ఊరి పేరు. ఇలాంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఏం లేదు కాబట్టి వెచ్చలవిడిగా తయారైపోయింది. అందుకని మనం గుడి ఆధారంగా, బడి ఆధారంగా ఎడ్యుకేట్ చేయాలి. రోడ్డు మీద రాయరా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాస్తారా? ఇవి కూడా రాయాలి. అందుకే చూడండి, భూమిని భూమాత అని, ఆవును గోమాత అని, పుస్తకాన్ని సరస్వతీదేవని, డబ్బుల్ని లక్ష్మీదేవని, నీళ్ళని గంగమ్మ అని, అన్నాన్ని అన్నపూర్ణ అని, మొక్కన తులసమ్మ అని. అంటే చెట్టులో, పశువులో, మట్టిలో, నీళ్ళల్లో, అన్నంలో, పుస్తకంలో, డబ్బులో ఎవరిని చూస్తున్నాం? టోటల్గా అమ్మని చూస్తున్నాం. గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ తల్లి.